విజువల్స్ చూస్తున్నాం. ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు గాను కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. విశాఖ, ఏలూరు, గుంటూరు కేంద్రాల్లో ఈ కౌంటింగ్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు కట్టుదిట్టం చేసినట్లుగా చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను అందించడానికి విశాఖ నుంచి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి. గుడ్ మార్నింగ్ జలీమా. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీలోని ట్రిపుల్ భవనంలో ఈ రోజు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి కూడా ఎవరైతే పోటీ చేశారో అభ్యర్థులు వీరందరి సమక్షంలో అధికారులు వీరంతా కూడా ఒక ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ప్రధానంగా ఎన్నికల కౌంటింగ్ కేంద్రం ఏదైతే ఉందో అక్కడికి కంట్రోల్ రూమ్ లో భద్రపరిచినటువంటి బ్యాలెట్ బాక్సులన్నీ కూడా తీసుకొని రావడం జరిగింది. స్ట్రాంగ్ రూమ్ నుంచి తీసుకొచ్చినటువంటి 122 బ్యాలెట్ బాక్స్ ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి పైన కుప్పగా అయితే వేయడం జరిగింది. అయితే ఇప్పటికే అభ్యర్థులు సమక్షంలో పూర్తిగా పోలింగ్ ఏజెంట్స్ అంతా కూడా కౌంటింగ్ ఏజెంట్స్ అంతా ఈ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ఒక్కొక్కటిగా ఆ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఓటర్ స్లిప్లను అయితే ఓపెన్ చేస్తున్నారు. పూర్తిగా ఆ ఓట్లన్నీ కూడా కౌంటింగ్ చేసేసరికి సాయంత్రం సమయం పట్టే అవకాశం ఉంది. ప్రధానంగా ఉదయం 8 గంటలకి చేరుకున్నటువంటి అభ్యర్థులు కానీ లేదా వారికి సంబంధించినటువంటి ఆ కౌంటింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వీరందరి దగ్గర కూడా పూర్తిగా అధికారులకు సంబంధించినటువంటి అనుమతి పత్రాలు ఉన్న తర్వాత మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. అయితే ఇప్పటికే మొదటి రౌండ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి కౌంటింగ్ అయితే పూర్తిగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి 6 జిల్లాలు ఏవైతే ఉన్నాయో విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరంతో పాటు కొత్తగా ఏర్పడినటువంటి అనకాపల్లి జిల్లా, అల్లూరు జిల్లాతో పాటు మన్యం జిల్లా, ఈ 6 జిల్లాలకు సంబంధించి 22,000 మంది ఓట్లు అయితే ఓటర్లు కలిగి ఉన్నప్పటికీ 20,000 ఓట్లు పోలైనట్లయితే అధికారులు అయితే గుర్తించారు. 92% ఓటింగ్ జరిగింది. అయితే ఈ 92% సంబంధించినటువంటి 20,000 ఓట్లను కూడా ఈ రోజు కౌంటింగ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. టోటల్ గా 20 టేబుల్ను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కౌంటింగ్ సంబంధించి 100 మంది సిబ్బందిని కూడా అధికారులు అయితే నియమించారు. 100 మంది సిబ్బందితో కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. తొలుత బ్యాలెట్ పత్రాలను కొత్తగా పూసి 25 చొప్పున కట్టకట్టి ఇప్పుడు పక్కన పెట్టారు. పూర్తిగా వాటన్నింటి కూడా సేలో తీసుకుని అనంతరం కూడా ఏవైతే బ్యాలెట్ బాక్స్ లో ఉన్నటువంటి స్లిప్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి 1 by 1 కౌంటింగ్ చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. టోటల్ గా సాయంత్రానికి దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. తొలి ప్రాధాన్యత ఓటు ఏదైతే ఉందో తొలి ప్రాధాన్యత ఓటుకు సంబంధించి 50% మించినటువంటి ఓటు వచ్చిన వారిని గెలుపు విజేతగా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా 10 మంది అభ్యర్థులు పోటీ చేసినప్పుడు కూడా 3 మధ్య మాత్రమే రసవత్తరమైన పోటీ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చంద్రశేఖర్.